ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ గురించి మాట్లాడుకుంటే అదొక అసెట్ అని చెప్తా ఉంటారు ప్రతి వీడియోలో, ఒక ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్తా ఉంటారు కదా. మరి ఆ గోల్డ్ కొనేటప్పుడు ఎప్పుడు అంటే అప్పుడు కొనకూడదు, ఒక పర్టికులర్ టైం ఉంటుంది దానికి కొనాలి అంటే అని చెప్తా ఉంటారు. ఎందుకు ఒక టైం అనేది ఎందుకు ఉంటుంది అంటే? బేసికల్గా ఏ ఎసెట్ కొన్నా సరే మనం రెండు రకాలు కొనుక్కోవచ్చు. ఒకటి వాల్యూ బయింగ్ అంటారు, ఎంత పడితే అంత తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, దాన్ని వాల్యూ బయింగ్ అంటాం. రెండోది మూమెంటం బై అంటాం. మూమెంటం అంటే అందరు కొంటుంటే మనం కొంటాం, ఎందుకంటే అందరు కొంటే మూమెంటం స్టార్ట్ అవుద్ది, మూవ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి నేను త్వరగా అమ్ముకోవచ్చు, త్వరగా డబ్బులు వస్తాయి. అంటే మన స్టాక్ మార్కెట్లో మీరు 2 వేలో గేమ్ ఆడతారు. ఒకటి బాగా డ్రాప్ అయితే కొని మంచి తక్కువ వాల్యూతో ఉన్నాను పట్టు పాయింట్ అవుట్ చేయటం, లేదా అందరు కొనేటప్పుడు మనం కూడా చేంజ్ చేసుకుంటూ కొంటాం. రెండు రకాలు కొనుక్కోవచ్చు అనమాట. గోల్డ్ లాంటి అసెట్స్, పర్టికులర్గా రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇలాంటి అనుకోండి, ఇందులో ఎంత పడితే మీకు అంత బెటర్. చేంజ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని వీటిల్లో ఎంత డ్రాప్ అయితే నీకు అంత బెటరు. అందుకని గోల్డ్ డ్రాప్ అవుతుందా అంటే అవుతుంది. మన హిస్టరీ కనుక చెక్ చేసామనుకోండి, 1970లో ఫస్ట్ టైం బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. అప్పట్లో డాలర్లో చెప్పాలంటే గోల్డ్ అంటే 37 ఉండేది, $37. తర్వాత 850కి వెళ్ళిపోయింది. అంటే 2000 రెట్లు పెరిగింది గోల్డ్ ఆ టైంలో. అంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది గోల్డ్ ఫస్ట్ టైం దాని జీవితంలో 1970లోనే. అప్పుడు దాకా గోల్డ్ మీద ఎవరికి అంత లేదు మోజు, మామూలుగానే ఉండేది. అది ఇండియాలో ఎంత అంటే అది 6,000 రూపీస్ వరకు అనమాట. అంటే కొన్ని డెకేడ్స్ అది 6,000 దగ్గర ఆగిపోయింది ఇండియాలో కూడా. అండ్ అదే తర్వాత గ్రేట్ బేర్ టైం అని చెప్పేసి వచ్చింది. ఆ టైంలో 850 దగ్గర నుంచి 271కి వచ్చింది, అంటే 68% పడింది. ఆ 68 కూడా లేదు 20 ఇయర్స్ పడుతుంది, మళ్ళీ రికవరీ కావడానికి 20 ఇయర్స్ పట్టింది పాత రేట్ రావడానికి. అండ్ తర్వాత మళ్ళీ $271 దగ్గర నుంచి $1895 పెరగడానికి అంటే 599% పెరిగింది ఆ తర్వాత నెక్స్ట్ బుల్ మార్కెట్లో. మళ్ళీ ఆ తర్వాత అది అక్కడక్కడ ఆగిపోయింది. ఎంత అంటే 44% డిఫరెన్స్ అక్కడ ఆగిపోతే 7 సంవత్సరాలు పట్టింది. అంటే గోల్డ్ ఎలాంటి కదలిక లేకుండా 7 సంవత్సరాలు ఉండిపోయింది. మళ్ళీ తర్వాత కరెంట్ మార్కెట్ $1,180 దగ్గర నుంచి ఆల్మోస్ట్ $5,000 దాకా పెరిగింది ఇప్పుడు రీసెంట్గా, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. అంటే 300% పెరిగింది. స్టిల్ ఇంకా బుల్ మార్కెట్లో ఉంది ప్రస్తుతానికి మార్కెట్. దీన్ని బట్టి మనం చూస్తే మనకి ఏమర్థమైందంటే ఇది పెరగటమైనా అదే స్పీడ్. ఒక్కసారి ఆగినా లేదు పడ్డా సరే, తక్కువ అంటే 7 సంవత్సరాలు, ఎక్కువ అంటే 20 సంవత్సరాలు ఆగిపోతుంది అది. అందుకని గోల్డ్ మనం కొనంగానే వెంటనే పెరగాలని రూల్ ఏం లేదు, అది కూడా సైకిల్కల్ నేచర్ మిగతా వాటిలానే ఉందన్నమాట. నేను అనుకోవటం ఏంటంటే గోల్డ్ ఇంకా 1 or 2 ఇయర్స్ వరకు ఈ ట్రంప్ ఉన్నంత వరకు అయితే అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి గోల్డ్ ఎంతకంత మూవ్ అవుతూ ఉంటుంది. అప్పటికి ఇది బాగా మూవ్ అయింది కాబట్టి ఇంకా సైడ్ వైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో హిస్టరీలో అతిపెద్ద బుల్ మార్కెట్ ఫస్ట్ స్టార్ట్ అయింది బుల్ మార్కెట్ అండ్ 2000x 1970లో చాలా ఫాస్ట్ పెరిగింది. తర్వాత అంతే పవర్ఫుల్గా బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది మన 3 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ దగ్గర నుంచే. అంత పవర్ఫుల్ బుల్ మార్కెట్. కాబట్టి ప్రతి ఎసెట్ పెరగటం అండ్ ఆగిపోవటం అనేది కామన్గా చూస్తున్నాం, అండ్ గోల్డ్ కూడా. అందుకని ఎవరైనా మీరు బల్క్లో కొనాలి అనుకుంటే లేదు, డ్రాప్ అయిన దాకా వెయిట్ చేసుకుంటాం బెటరు. అలాగని ఎవ్రీ డెకేడ్ ఛాన్స్ వస్తుందంటే ఎప్పుడో ఒక డెకేడ్కి వస్తుంది ఛాన్స్, రోజు రాదు అది. ఎస్ఐపీలు కొంటే గొడవ లేదు కదా, కాబట్టి మనం కొంచెం కొంటే గొడవ లేదు. బట్ మీరు ఏదైనా బల్క్లో కొందాం అనుకుంటే కనుక బాగా డ్రాప్ అయితేనే బెటర్ అనమాట. డ్రాప్ అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి. వరల్డ్ ఎకానమీ అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సివియర్గా, అయినప్పుడల్లా పడతా ఉంటాయి. ఇప్పుడు ఇరాక్ ఇరాన్ అమెరికా వార్ రాక ముందు వరకు అండ్ క్రూడ్ 120కి వెళ్తుందంటే చాలా ఆశ్చర్యం అనిపించేది. చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 2 months కల్లా వెళ్ళా. వార్ బిగిన్ అయింది February 28th, జస్ట్ 10 days కల్లా పోయింది. ఇండియన్ బాస్కెట్ అయితే $156 వచ్చేసింది, $70 నుంచి డబల్, అండ్ విత్ ఇన్ ద 1 month. కాబట్టి ఎసెట్ క్లాసులు ఏమైనా సరే టూ మచ్ అబ్నార్మల్ బిహేవియర్ చేస్తాయి. అలాంటి టైంలో వెళ్తుంటాయి, అలాంటి టైంలో డ్రాప్ అవుతూ ఉంటాయి. కాబట్టి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఎగ్జామ్షన్ ఏం కాదు, పర్టికులర్ మెటల్స్ అన్నిటికీ ఉంటుంది అది. అందుకని మీరు ఎవరైనా బల్క్లో కొందాం అనుకున్నప్పుడు ఆల్వేస్ బెటర్ టు వెయిట్ అనమాట. ఎస్ఐపీలో పెట్టాలనుకుంటే ఇబ్బంది ఏముండదు, పెట్టుకుంటూ పోవచ్చు. అందుకని ప్రతి ఎసెట్కి టైమింగ్ ఉన్నట్టే అండ్ గోల్డ్ సిల్వర్ కూడా టైమింగ్స్ ఉంటాయి. అది ఫిజికల్ అయినా డిజిటల్ అయినా ఏదైనా ఒకేలాగా మూవ్ అవుతాయి. మనం అండర్లయింగ్ ఎసెట్ అంటాం, ఒరిజినల్ ఎసెట్ అయితే ఫిజికల్ గోల్డే. దాన్ని బేస్గా తీసుకొని ఈటీఎఫ్స్ అయినా ఫీచర్స్ అయినా పేపర్ ఎసెట్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి, అన్నీ ఒకేలాగా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి నేచర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి బుల్ మార్కెట్ అయితే ఆల్రెడీ 300% పెరిగింది ఇప్పటికే, బట్ స్టిల్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ట్రంప్ అన్సర్టనిటీ అన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఇది కూడా కొన్ని రోజుల తర్వాత ఆగింది అనుకోండి, ఒకసారి ఇది ఆగింది అంటే మాత్రం మళ్ళీ ఒక డెకేడ్ నిద్రపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.
హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.